ఇప్పుడు చూసినట్లయితే నామినేషన్స్ పరంగా కావచ్చు, నేను పెట్టిన టాస్క్ పరంగా కావచ్చు, అన్ని చాలా బాగున్నాయి, చాలా బాగా ఆడుతున్నారు. సో దీంట్లో అయితే ఇప్పుడు నిన్న చూస్తున్నట్లయితే నేను ఎపిసోడ్ లో దివ్య గారు, సుమన్ శెట్టి గారు చాలా బాగా ఎఫర్ట్స్ పెట్టారు గేమ్ లో. వాళ్ళకి ఇచ్చిన సీక్రెట్ టాస్క్ అనేది విజయవంతంగా చేశారనమాట. అది ఎవరికి తెలియకుండా చేశారు, అది మనకి హైలైట్ అనమాట. ఎవరైనా ఆడతారు, గేమ్స్ ఆడతారు, టాస్క్ కూడా అందరు ఆడతారు, కానీ సీక్రెట్ టాస్క్ అనేది ఎవరు తెలియకుండా చేయడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి దివ్య గారు, సుమన్ శెట్టి గారు ఈ విషయంలో మంచిగా విజయం సాధించారు. నెక్స్ట్ ఈ రోజు హర్రర్ టీమ్ ఉంది, సో దాంట్లో కూడా బాగుంటుందని నా ఫీలింగ్. మంచి కామెడీ ఉంటుందని తనుజ గారు భయపడ్డారు. సో చూద్దామండి ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది. తనుజన్ టార్గెట్ ఏం చేయలేదు, కాకపోతే ఏంటంటే తన గురించి తనకి ఇప్పుడైనా తెలియజేయకపోతే కరెక్ట్ కాదని చెప్పేసి ఇమానుయల్ గారు ఏంటంటే నామినేషన్ చేయడం జరుగుతుంది. చాలా మంది కూడా తనని నామినేషన్ ఎంత చేస్తున్నారంటే, సో ఇప్పటికైనా తను తెలుసుకునేది కొన్ని విషయాలు, అలా తెలుసుకుంటే ఫ్యూచర్ లో తను వినే ఛాన్స్ ఉంటాయి కాబట్టి తెలియజేస్తున్నారని నా ఫీలింగ్ తప్ప కార్నర్ అయితే కాదు. బయట అందరూ బిగ్ బాస్ విన్నర్ తనుజాని ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే ఫిక్స్ అయిపోయారు బయట ఆడియన్స్ అందరు ఎందుకు ఫిక్స్ అయ్యారో నాకు తెలియదు. ఎందుకంటే మేబీ తన సీరియల్ యాక్టర్ కాబట్టి ఆయన అట్ ది సేమ్ టైం తను చాలా బాగుంటుంది, పద్ధతిగా మాట్లాడుతుంది. సో అందుకని చెప్పేసి మేబీ ఫేమ్ ఉండొచ్చు. బట్ ఇమానుయల్ గారు గేమ్ పరంగా కానీ అన్నిటి పరంగా చూసుకుంటే ఇమానుయల్ గారు మంచిగా ఆడతారు. ఎంటర్టైన్మెంట్ కానీ లేకపోతే బాండింగ్స్ విషయం వచ్చు, ప్రతిదీ ఇమానుయల్ గారు బాగుంటున్నారు. సుమన్ శెట్టి గారు కూడా పర్లేదు, కానీ ఇమానుయల్ గారు ది బెస్ట్ అని చెప్పొచ్చు. నేనైతే ఇమానుయల్ గారు బెస్ట్ అని చెప్తాను. తనుజ ఎవరిని టార్గెట్ చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు నిజమేనా? లేదండి, అలా అనుకుంటే మాదిరి గారిని టార్గెట్ చేయలేదు కదా, మరి మాదిరి గారు వెళ్ళిపోయారు కదా, దానికి ఏం చేస్తాం. తనుజ ఎవరితో క్లోజ్ ఉంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు టార్గెట్. అలా అనుకున్నప్పుడు ఇప్పుడు ఇంకో అమ్మాయి రీతు ఫస్ట్ నుంచి ఉంది కదా, మరి అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్ కదా, మరి అమ్మాయి పోలేదు కదా. సో అలా ఏం లేదండి. మా ఛానల్ సంబంధించిన అని చెప్పేసి సపోర్ట్ ఉంటుంది. లేదండి, యాక్చువల్ గా మా టీవీలో అమ్మాయి ఏం సీరియల్ చేస్తుంది నాకు తెలీదు, సారీ ఏమనుకోవద్దు. తెలియదు అన్నంత మాత్రం మీరు తప్పు తీసుకోవద్దు మళ్ళీ. చాలా మంది చెప్తున్నారు, నాగార్జున గారు కూడా అన్నారు, మా టీవీ మా ముద్దు బిడ్డ ఆ టైప్ అన్నారు మాటలు. సో అంటే అలా అని కాకపోయినా కొంచెం సపోర్ట్ అయితే ఉంటుందండి. మా టీవీ తరపున అనే వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది ఖచ్చితంగా. సో చేస్తున్నారు, దాని నుంచి సపోర్ట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం బయట కూడా జనాలు తనకి ఎక్కువ సపోర్టింగ్ ఉంది. సో తనుజ వెనక పిఆర్ వాళ్ళు ఉన్నారు, ఫేక్ గేమ్ ఆడుతుంది, ముసిగేస్తుంది, చాలా మంది చెప్తున్నారు. పర్సనల్ గా మీరేమని చెప్తారు తనుజ? మీరే గ్రహించారు? లేదండి, తను ఎక్కడ ఫేక్ అయితే ఆడట్లేదండి. ఈ మాట అయితే నేను చెప్తున్నాను, ప్రాబ్లం లేదు ఎవరైతే చెప్తున్నా సరే. తనుజ అయితే ఫేక్ ఆడట్లేదు, ఇది నిజం. ఫేక్ అయితే ఆడట్లేదు, కాకపోతే బాండింగ్స్ కానీ గేమ్ పరంగా ఎక్కువ సపోర్టింగ్ అనేది తీసుకుంటుంది. మరి అమ్మాయి ఏంటంటే ఇప్పుడు రీతు ఎలా ఆడుతుందో అలా ఆడితే చాలా బాగుంటుంది అనమాట. అంత సపోర్ట్ తీసుకోకుండా రీతు ఎలా గేమ్ ఆడుతుంది కదా, సో అలానే తనుజ కూడా ఆడితే ఈ బాండింగ్స్ అవ్వచ్చు, తన మీద ఉన్న రూమర్స్ అవ్వచ్చు, ఇవన్నీ జరిగిపోతాయి. తను ఖచ్చితంగా విన్నర్ అవుతుంది అనమాట. ఇవన్నీ వదులుకుంటే బాగుంటుంది నా ఫీలింగ్. భరణి వల్ల దివ్యాను తనుజ గొడవ పడుతున్నారు ఎవ్రీ టైమ్స్ నామినేషన్స్ లో కానీ. ఇప్పుడు బర్నీ గారు వాళ్ళు తనుజ వల్ల బర్నీ గారు దివ్య గొడవ పడుతున్నారు, కరెక్టేనా? నామినేషన్స్ కూడా తనుజ చేసింది కాబట్టి తనుజని నేనేమంటానంటే అండి, ఇప్పుడు వరకు ఒక లెక్క, ఇప్పుడు నుంచి ఇంకో లెక్క. బర్నీ గారు కూడా దివ్యంగా ఓపెన్ అయిపోయారు. ఏమనంటే ప్లీజ్ నా గురించి మీరిద్దరు మాట్లాడుకోవద్దు, మీదేమన్నా అంటే మీరు మాట్లాడుకుని నా గురించి మాట్లాడద్దు అంటే దానికి అర్థం ఏంటంటే బాండింగ్ లాగా ఉంచండి, గేమ్ పరంగా ఇంకెక్కడైనా సరే మన గురించి వద్దు టాపిక్స్ అని. సో ఫైనల్ చెప్పేశారు. సో ఇంక నుంచి కూడా మళ్ళీ అదే రిపీట్ అయితే మాత్రం వరస్ట్ థింగ్, ఇంకా రిపీట్ అవుతూ అనుకుంటున్నాను. నెక్స్ట్ వన్ తనుజాని బర్నీ గారు దివ్య గారు ఏం కార్నర్ చేయలేదు, అలా అని చెప్పేసి దివ్య గారు తనుజ గారు బర్నీ గారిని కూడా కార్నర్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళది ఒక బాండింగ్ ఉంది. సో ఎవరిని కార్నర్ చేసుకోరు, కాకపోతే ఉన్నట్టు చెప్పాలి, నామినేషన్ చేయాలి కాబట్టి చేస్తారంట. రాము రాథోడ్ ఫన్నీ వీడియో బయట పెట్టి ఆయన కమెడియన్ గా మార్చేశారు బిగ్ బాస్. నాగార్జున ఉన్నారు, మీరే ఉన్నారు. కమెడియన్ గా ఏం మార్చలేదండి, అసలు ఆయన కామెడీ కూడా ఏం చేయలేదు. ఆయన చేసిన ప్రోమో మనకు కామెడీగా అనిపించింది, అవునా కదా? కామెడీ అంటే ఎంటర్టైన్ చేసేది ఎవరు అంటే ఇమానుయల్ గారు, అది కామెడీ. ఓకేనా? ప్రోమోకి మనకు నవ్వొచ్చింది అంటే దానికి అర్థం ఆయన కామెడీ చేయలేదు, మనకు ఆ ప్రోమో కట్ కామెడీగా అనిపించింది. సో ఆయన కమెడియన్ కాదు, ఆయన కమెడియన్ కాలేదు. లేదండి, ట్రై చేస్తూనే ఉన్నారు. నెక్స్ట్ వన్ నిన్ను కూడా ఏదో జరిగింది, ఇప్పుడు ఈరోజు ప్రోమోలో కూడా ఉంది, కామెడీ చేస్తూనే ఉన్నారండి. మేబీ మీకు లైవ్ లో అయితే ఇంకా బాగా కనిపిస్తుంది. లైవ్ లో ది బెస్ట్ కామెడీ ఇస్తున్నాను, చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. సుమన్ శెట్టి గారు సేఫ్ నామినేషన్ చేసుకోవద్దని చెప్తాను నేను, ఓకేనా? ఇప్పుడు తన వరకు వచ్చినప్పుడు తనుజ నేను చేయలేను, నా పాయింట్స్ లేవు, నేను చేసుకుంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే పాయింట్స్ ఉంటాయి, ఎవరికైనా దగ్గర పాయింట్స్ లేదు. సుమన్ శెట్టి గారు వెళ్ళలేదు, అది వేరే విషయం. ఎందుకంటే సుమన్ శెట్టి గారు, ఇమానుయల్ గారు, తనుజ గారు వీళ్ళందరూ వెళ్ళే ఛాన్స్ అయితే లేదు ప్రెసెంట్. సో